హలో! కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు డి పద్మశ్రీ విరచిత అంశంగా స్త్రీలపై హింస విశ్వవ్యాపితమే అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. స్త్రీలపై హింస విశ్వవ్యాపితమే. చెంపదెబ్బ విలువెంతో తెలుసా? ఆకాశంలో సగం అని ఉపన్యాసాలు ఇస్తారు. దేశమాత అని గౌరవ వందనాలు చేస్తారు. ఇంట్లో ఉన్నది తమలోని ఆ సగమేనని మర్చిపోతారు. మహిళల హక్కులే మానవ హక్కులు అన్నది నిజమే అయితే ఇప్పుడవి అధఃపాతాళంలో ఉన్నట్లు లెక్క. గత 22 ఏళ్లుగా ప్రపంచంలో స్త్రీల జనాభా తగ్గుతూ వస్తుంది. అందుకు కారణం మహిళల పట్ల హింస వివక్షలు లేవన్నది వాస్తవం. సాటి మనుషులుగా మనం అర్థం చేసుకోలేకపోతున్న ఈ పరిణామం తాలూకు ఫలితాన్ని వ్యాపార ప్రపంచపు పరిభాషలోనే చెబుతున్నారు ఆర్థికవేత్తలు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ అంశాన్ని పరిశీలిస్తే విదేశానికి వెళ్ళే అవకాశం వచ్చిన సంతోషంలో ఇంట్లో పార్టీ ఇస్తాడు ఒక భర్త. అదే సమయంలో ప్రమోషన్ నీకు కాదు మరొకరికి ఇచ్చారంటూ పై అధికారి నుంచి ఫోన్ వస్తుంది. దాంతో కోపంతో ఫోన్లోనే అధికారిని దుర్భాషలాడుతున్న భర్తను సముదాయించబోతుంది భార్య. అతడి కోపమంతా ఆమె వైపు మళ్ళుతుంది. చెంప చెళ్ళుమనిపిస్తాడు. ఆమె నిర్గాంతపోతుంది. స్నేహితులు, బంధువులు, అమ్మా నాన్నలు అందరూ చూస్తారే తప్ప అదేమిటి అని అతన్ని అడగరు. అయ్యో అని ఆమెను ఊరడించరు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. తన పట్ల గౌరవం లేని చోట ఉండలేనని విడాకులు తీసుకుంటుంది ఆమె. ఇది ఆ మధ్య తీవ్రంగా చర్చలు రేకెత్తించిన హిందీ సినిమా కథ. స్త్రీల హక్కుల్ని గౌరవించే వాళ్ళు ఆమెను సమర్థిస్తే స్త్రీలే సర్దుకుపోవాలనే సంప్రదాయవాదులు ఒక్క చెంపదెబ్బకే విడాకులు ఇవ్వాలా అన్నారు. దురదృష్టవశాత్తు సమాజంలో సంప్రదాయవాదుల సంఖ్యే ఎక్కువ. కాబట్టే మహిళలు ఆత్మగౌరవాన్ని చంపుకొని తిట్టినా కొట్టినా మౌనంగా భరిస్తూ సంసారాలు చేస్తున్నారు. పలు సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. గృహహింస వల్ల మహిళ ఒక్కతే బాధపడదు. ఆమెను కన్న తల్లిదండ్రులు, ఆమె కన్న బిడ్డలు, ఆమె దుస్థితికి ప్రేక్షకులైన కారణానికి జీవితకాలం వేదన అనుభవిస్తారు. అది ప్రత్యక్ష ప్రభావం. ఇక పరోక్షంగా సమాజము, దేశము ఏమేం పోతున్నాయన్నది ఇప్పుడిప్పుడే గమనింపులోకి వస్తున్న వాస్తవం. ఆ విషయంలో ఆర్థిక కోణంపై అధ్యయనాలు చేస్తున్నటువంటి అంశాల్లో అమెరికాలోని కాలిఫోర్నియా, టులేన్ యూనివర్సిటీల సంయుక్త అధ్యయనం గృహహింస దారుణాల తాలూకా నష్టాన్ని అంకెల్లోకి మార్చింది. గత ఏడాది కాలిఫోర్నియా రాష్ట్రంలో దాదాపు సగం మంది మహిళలు భాగస్వామి నుంచి హింసను ఎదుర్కొన్నారని, దానివల్ల ఏడాదికి $73.7 బిలియన్ ఆర్థిక నష్టం సంభవించిందని వారు లెక్క తేల్చారు. ఇప్పుడే కాదు, గత 2 దశాబ్దాలుగా ఈ దిశగా అధ్యయనాలు జరుగుతున్నాయి. అమెరికాలోనే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది 2003లో వెలువరించిన నివేదిక ప్రకారం కుటుంబ హింస కారణంగా ఏటా $8.3 బిలియన్ పైగా నష్టం సంభవించింది. బాధితులు పని చేయలేకపోవటం వల్ల ఏటా 80 లక్షల పని దినాల్ని నష్టపోవలసి వస్తుంది. కొందరు పనిచేసే ప్రాంతానికి వచ్చి మరీ భాగస్వామిని వేధించడం వల్ల
సంస్థలు బాధితుల్ని ఉద్యోగం నుంచి తీసివేయడమో, బాధితులే ఉద్యోగం వదిలి వెళ్ళిపోవడమో జరుగుతుంది. అమెరికాలో ప్రతి 15 సెకన్లకు ఒక గృహహింస ఘటన చోటు చేసుకుంటుందని అంచనా. అక్కడ గృహహింస నిరోధ చట్టాన్ని 1994లో తెచ్చారు. దాని ప్రకారం ఒక్కో కేసు విచారణకు పట్టే సమయం, అవసరమైతే వైద్య సహాయం, హింస వల్ల సంభవించిన ఆస్తి నష్టం, బాధితుల పని దినాల నష్టం ఇవన్నీ లెక్కగడతారు. దాని ప్రకారం ప్రాణాంతకం కాని సగటు గృహహింస కేసు ఒక్కదాని వ్యయమే అక్కడ $27,362. సెకండరీ విక్టిమ్స్ అంటే బాధితుల పిల్లలు లేదా బాధితురాలితో కలిసి ఉండే తల్లిదండ్రులకు అందజేసే సహాయం ఈ లెక్కలోకి రాదు. ఇది అంచనా మాత్రమేనని, వాస్తవ నష్టం ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుందని, జరిగే సంఘటనల్లో కేవలం 1/4 అధికారికంగా లెక్కల్లోకి వస్తుందని అంటారు అక్కడి అధికారులు. ఆ విధంగా చూస్తే ఒక మ్యారిన్ కౌంటీలోని అక్కడే ఏడాదికి 3,236 గృహహింస ఘటనలు జరిగి ఉంటాయని, వాటి వల్ల $89 మిలియన్ సమాజం నష్టపోయి ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. ఈ హింస పిల్లలపై చూపే ప్రభావం గురించి అవి కూడా మరో అధ్యయనం జరిగింది. హింసను ప్రత్యక్షంగా చూసిన పిల్లలు మానసికంగా డిస్టర్బ్ అవుతారు. వారికి అందించాల్సిన సామాజిక, వైద్య, విద్య, ఉపాధి సదుపాయాలకు తోడు వాళ్ళు నేరస్వభావం అలవర్చుకోకుండా కౌన్సిలింగ్ ఇప్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయడానికి ఒక్కొక్కరికి $50,000 అవుతుందని 2016లో అంచనా వేశారు. ఈ విధంగా నష్టం పలు విధాలండి. గృహహింస 1% పెరిగినా ఆర్థిక కార్యకలాపాలు 9% తగ్గుతాయని ఒక అంచనా. మరికొన్ని అధ్యయనాలు గృహహింస వల్ల ఏ దేశానికైనా జీడిపిలో 1-2% నష్టం కావచ్చునని అంచనాలు వేశాయి. 18 సబ్ సహారన్ ఆఫ్రికన్ దేశాల్లో చేసిన మరో అధ్యయనం అక్కడ కనుక కుటుంబ హింసను 10% తగ్గించగలిగినా దీర్ఘకాలంలో జీడిపి 30% లబ్ధి పొందుతుందని తేల్చింది. పురుషులతో సమానంగా స్త్రీలు శ్రామిక శక్తిలో భాగస్వాములైతే ఇండియా జీడిపి 27% పెరుగుతుందని IMFలో లోగడే లెక్కగట్టింది. ఈ నష్టం ఎన్ని కోణాల్లో జరుగుతుందో కూడా వివరించాయి. ఈ అధ్యయనాలన్నీ గృహహింస బాధితుల పని గంటలు తగ్గిపోతాయి. పూర్తి నైపుణ్యంతో పని చేయలేరు. సహోద్యోగులు కలత చెందుతారు. పలువురు బాధితులు ఉద్యోగాలు మానేస్తున్నారు. దాంతో నిపుణులైన పనివారు ఉన్న ఫలాన వెళ్ళిపోవడంతో సంస్థల ఉత్పాదకత తగ్గుతుంది. వారి చదువులు, ఉద్యోగ అవకాశాల మీద సమాజం పెట్టిన పెట్టుబడి వృధా అవుతుంది. మరోపక్క వైద్య, న్యాయ సహాయాలు అందించే సంస్థలపై భారం పెరిగి వాటిపై పెట్టుబడి పెంచాల్సి వస్తుంది. ఉద్యోగాల్లో నాయకత్వ స్థానాల్లో ఉండి ఇంట్లో హింసను ఎదుర్కొంటున్న వారు ఆత్మన్యూనతకు గురై కెరీర్లో ముందుకెళ్ళలేకపోతున్నారు. సాంకేతిక, పరిశోధనా రంగాల్లో పనిచేసే వారిలో సృజనాత్మక నైపుణ్యాలు తగ్గిపోతున్నాయి. అందుకే ఒక్క చెంపదెబ్బేగా అనకండి, అవమానమే ఆమెది, నష్టం సమాజమంతటిది. ఓ తెలుగు కవి ఏనాడో హెచ్చరించినట్లు, తరుణి పెదవిపై చిరునగు ఒలికిన మెరయును ముత్యాల సరులు, కలకంటి కంట కన్నీరొలికిన తొలగిపోవురా సిరులు, కన్న కడుపున చిచ్చు రగిలనా కరువుల పాలవును దేశం అంటూ ఆనాడు ఆ కవి చెప్పింది. స్త్రీలపై హింస విశ్వవ్యాపితమే అనేటువంటి అంశంగా డి పద్మశ్రీ విరచించిన అంశాన్ని మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, స్త్రీలపై హింస విశ్వవ్యాపితమే. ధన్యవాదాలు.